మారుతున్న టెక్నాలజీ, గ్లోబల్ మార్కెట్లో ఒత్తిడి, వీటి మధ్య ఐటీ దిగ్గజ కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఒరాకిల్ వంటి సంస్థలు భారతదేశంలో 12,000 మంది ఐటీ ఉద్యోగుల లే ఆఫ్స్ ఇచ్చాయి. దీనిపై మనతో మాట్లాడడానికి ఐటీ ఉద్యోగుల తరపున పోరాడుతున్న మెరుగు శ్రీధర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మనం చూసుకోవచ్చు గ్లోబల్ మార్కెట్లో ఒక ఒత్తిడి అయితే కొనసాగుతుంది. ఒకవైపు సంస్థ మనుగడ కోసం రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు, మరోవైపు ఏళ్ల తరబడి కష్టపడుతున్న ఉద్యోగి భద్రత మరోవైపు. ఈ రెండింటి మధ్య అసలు సంఘర్షణ ఏంటి? ఒకటండి, యాక్చువల్గా ఒరాకిల్ ఫైల్స్ పార్ట్ 1 నిన్నటితోనే ముగిసింది. నిన్ననే ఒరాకిల్ ఫైల్స్ పార్ట్ 2 స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నేను ఒరాకిల్ సంస్థ పైన లేబర్ కమిషనర్లో, ఎన్హెచ్ఆర్సీలో, ఎస్హెచ్ఆర్సీలో మరియు రీజనల్ లేబర్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశానో, నిజంగా కూడా ఆ రోజు నుంచి ఒరాకిల్ సంస్థ యొక్క దిగజారుతనం ఎక్కువైపోయింది. నన్ను బెదిరించడము ఇవన్నీ చేస్తూనే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి కరెక్ట్గా చెప్పాలంటే చాలా మంచి ఎంప్లాయీస్ ఉన్నప్పటికి కూడా నిన్న పొద్దున 6 గంటల నుంచే వాళ్ళకందరికీ, నా మిత్రులు ఉంటారు కదా, వాళ్ళకి 6 గంటల నుంచే మెయిల్ పంపించి ఇదే నీ ఆఖరి రోజు, 2 రోజులు రిజైన్ చేసేసాయి, లేకుంటే నీకు ఏమి ఇవ్వమని బెదిరింపులు స్టార్ట్ చేశారట వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంతమందికి కూడా నిన్న నాకు ఒక 50 ఫోన్స్ వచ్చాయి నాకు. అన్న, మీరు ఒరాకిల్ పైన మొట్టమొదటి వ్యక్తిగా కేసు వేశారు ఇండియాలో. అసలు ఒరాకిల్కు ఫార్మాలిటీస్ తెలియదు. నేను మొన్న లేబర్ కమిషనర్లో ఒరాకిల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒరాకిల్ హెచ్ఆర్కు ఒక లేబర్ కమిషన్ దగ్గరికి ఎట్లా రావాలన్నా కూడా తెలియదు. లాయర్ని పట్టుకొని వచ్చాడు. ఈ లాయర్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ లేబర్ కమిషనర్. లేబర్ కమిషనర్ ఎందుకు? ఎంప్లాయర్కు ఎంప్లాయీకి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ని సాల్వ్ చేస్తారు. లాయర్ మాట్లాడుకుంటే నేను కోర్టుకి వెళ్తానండి. అంటే ఒరాకిల్ సంస్థలో అంత ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్. వాళ్ళని నమ్మి యుఎస్ ఒరాకిల్ సిఇఓ మైక్, క్లే, ల్యారీ ఎలిసన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ డిసిషన్ తీసుకుంటారు. ఎంతమంది అంటే అంతా, అంటే కొంతమందిని కావాలని కూడా ఎవరైతే ఇప్పుడు గట్టిగా వాయిస్ రైజ్ చేస్తారో, నేను అలాంటి వాళ్ళని చాలామంది తీసేశారు. అంటే ఇది లాభాల కోసం చేస్తున్న వ్యాపారం అనుకోవచ్చా, లేకుంటే కార్మిక చట్టాలను అపహాస్యం చేయడం అనుకోవచ్చా? డెఫినెట్గా ఒరాకిల్ కార్మిక చట్టాలను అపహాస్యం చేస్తుంది. నాకు ఒక అతను యూఎస్ నుంచి, మీకు ఇంతకుముందు లాస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను లేదో గుర్తులేదు, కానీ నేను అడిగినప్పుడు కూడా ఒక అతను ఏమంటాడంటే, లేబర్ లాస్ వీ డోంట్ ఫాలో. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే జాత్యహంకార వాక్యాలు. ఇండియన్స్ అంటే వర్క్ చేయాలి, కానీ 16 గంటల వర్క్ అంటే ఎవడు చేయడు అని చెప్తే వాళ్ళకి ఏంటంటే, నేను వీల్ మేనేజ్. ఆ పర్సన్ తెలుగు రాదు కదా, నేను లేబర్ కమిషన్ మేనేజ్ చేస్తా, లేకుంటే నేను కోర్టును మేనేజ్ చేస్తా, దట్ ఈస్ పీస్ ఆఫ్ కేక్ అంటాడు ఒకటి ఫోన్ చేసి నాకు. అంటే నేను కేసు వేసినప్పుడు. అంటే ఇలాంటి జాత్యహంకార వాక్యాలు ఎవరైతే వేస్తున్నారో నిజంగా వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలి మనము. ఎందుకంటే వాళ్ళకి ఎంప్లాయీస్ సపోర్ట్ లేదు, వాళ్ళకు ఓన్లీ మేనేజ్మెంట్ యొక్క బలుపు కారణంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే కూడా ఒరాకిల్లో ఒక ఎంప్లాయీని తీయాలనుకుంటే మీరు ఒక గైడ్లైన్స్ ఫాలో కండి. ఇప్పుడు నిన్నటి వరకు లీవ్లో ఉన్న ఒక వ్యక్తి కూడా వచ్చి ఇలా పొద్దున చూసుకుంటే యాక్సెస్ లేదు. అంత దారుణంగా తీయడం ఎందుకు మీకు? అంత దారుణంగా ఎందుకు? మీ కార్మిక చట్టాలంటే వాళ్ళ కార్మిక చట్టాలకు విలువ లేదు, వాళ్ళు లేబర్ లాస్ను పాటించరు. ఇంకొకటి ఏంటంటే జాత్యహంకార వాక్యాలు. ఇండియన్స్ అంటే జాత్యహంకార వాక్యాలు. మనం చూసుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 30,000 మంది ఉద్యోగులను ఒకే రోజు నోటీస్ లేకుండా తీసివేశారు. అదేవిధంగా భారతదేశంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించారు. హైదరాబాద్లో ఏమైనా ఎఫెక్ట్ అయిందా? అంటే ఏం చెప్తారు? ఎఫెక్ట్ అయిందండి. ఇప్పుడు నాకు ఒక మిత్రుడు ఇప్పుడే జస్ట్ మీరు వచ్చే ముందే ఎక్స్లో ఒక 5-6 పోస్టులు పంపించాడు. అతని ఫ్రెండ్స్ ఒరాకిల్ ఉన్నాడట. మామ సడన్గా జీవితం, మామ అని రాశాడు అతను కదా, ఫ్రెండ్ కదా, మామ సడన్గా నా జీవితము అంధకారంలో వెళ్ళిపోయింది అని. ఇంకొక మిత్రుడు లాస్ట్ వీక్లో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఇవన్నీ కూడా ఏంటంటే మన గవర్నమెంట్ పట్టించుకోక. ఇవన్నీ నిజంగా కూడా నేను ఎందుకు పోరాడుతున్నానంటే, నేను డెఫినెట్గా మళ్ళీ కూడా ఢిల్లీలో వెళ్ళి నిజంగా చెప్తానంటే ధర్నా చేస్తా, ఒరాకిల్ ముందు ధర్నా చేస్తా, ఒరాకిల్ యొక్క అవినీతి సామ్రాజ్యాన్ని ఎండగడతా. ఎందుకంటే ఒరాకిల్లో ఏంటంటే వాళ్ళు, ఇప్పుడు మా టీంలో ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక 10 మంది వాడి చుట్టాలు, వాడి బామ్మర్ది, వాడి సడ్డకుడు వీళ్ళే ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే పనిచేసే రియల్ ఎంప్లాయీస్ పైన వాళ్ళు ఏమవుతుందంటే ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి పెరిగిందంటే మెంటల్గా వీక్ అవుతున్నారు. మనం చూసుకోవచ్చు, గిగ్ వర్కర్ లాంటి వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం చట్టాలు కూడా చేసింది. మీకు సంబంధించి ఐటీ ఉద్యోగులకు సంబంధించి చట్టాలు లేవా? ఈ చట్టాలు ఏం చెప్తున్నాయి? ఇది ఒక కార్పొరేట్, వీళ్ళంతా కార్పొరేట్ క్రూక్స్ వీళ్ళు. ఈ ఒరాకిల్ అయినా ఇంకొకటైనా. ఎందుకంటే వాళ్ళు ఈ చట్టాలను పాటించరండి. వాళ్ళకి ఏంటంటే డబ్బు మతం ఎక్కువయ్యి మేము మేనేజ్ చేస్తాం. వాడు నాతో చెప్పిన మాటలేందే, వాడు ఒక హెచ్ఆర్ ఫోన్ చేసి నేను మేనేజ్ చేస్తాము అంటే ఈ మాటలు వాళ్ళు చేసేది, ఇట్లాంటి మాటలు మాట్లాడేది. అంటే వాళ్ళకు కార్మిక చట్టాలపైన చులకన భావం. మనకు ఒక హే మార్కెట్ అని చికాగోలో ఉండేది, హే మార్కెట్ టు హైదరాబాద్. ఈరోజు
హే మార్కెట్ అంటే చికాగోలో ఒక నగరంలో ఈ గ్లోబల్ మూమెంట్, లేబర్ మూమెంట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే 8 గంటలకు మించి పని జరగకూడదని 1880లో స్టార్ట్ అయిన హే మార్కెట్ ఉద్యమము ఈరోజు హైదరాబాద్ చేరింది. డెఫినెట్గా ఈ ఉద్యమానికి నేను లీడ్ చేస్తాను. నేను ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో చూసినట్టయితే, పేపర్లో చూసినట్టయితే 18 పేపర్లు నా ఆర్టికల్ను ప్రచురించినాయి. నిన్న ఇంగ్లీష్ పేపర్లు ఇంక్లూడింగ్ BBC. సార్, నిన్న తీసేసిన వారిలో మనం చూసుకోవచ్చు నోటీస్ పీరియడ్ ఇచ్చారా? వారికి సంబంధించి ఎటువంటి నోటీస్ ఇచ్చారు? వారిని వెంటనే వెళ్ళిపోమని చెప్పారా? ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు నిన్న వచ్చినాడు ఒక మిత్రుడు, నాకు తెలిసిన మిత్రుడు లీవ్లో నుంచి వచ్చినాడు. పొద్దున్న చూసి 6 గంటలకు చూస్తే నువ్వు ఫైర్ అయిపోయావు అంత డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరం ఏంది? టైం ఇవ్వండి, 2 నెలలు టైం ఇవ్వండి, 3 నెలలు టైం ఇవ్వండి, వాళ్ళు ఇంకో జాబ్ ఎత్తుకొని టైం ఇవ్వండి. లేకుంటే నువ్వు ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయకపోతే నేను టెర్మినేట్ చేస్తామని ఆ మెయిల్లో డిస్క్రిప్షన్. ఆ మెయిల్ కూడా నేను మీకు మీడియా ముఖంగా నేను రిలీజ్ చేస్తాను తప్పకుండా. అట్లాంటి నాకు పంపాడు అతని పేరు నేను చెప్పదలుచుకోవాలి, కానీ అట్లాంటి విధంగా బెదిరింపులకు గురి చేస్తే ఈ హెచ్ఆర్ వ్యవస్థ దొంగ వ్యవస్థ. ఒరాకిల్లో దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఈ హెచ్ఆర్ వ్యవస్థ ఏంటంటే దొంగ వ్యవస్థ. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక ఎంప్లాయీని బెదిరింపు గురి చేయాలి. మీకు మీడియా ముఖంగా నేను చెప్తున్నా, ఒరాకిల్ నా మిత్రులారా, మై ఒరాకిల్ ఫ్రెండ్స్, మీకు ఏమీ కాదు. మీకు లేబర్ కమిషన్ అండగా ఉంటుంది. లేబర్ లాస్ మనకు కఠినంగా ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి న్యూస్ ఛానల్ సాక్షికి కూడా నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే నా ఇష్యూను కూడా హైలైట్ చేసింది సాక్షి టీవీ. నిజంగా ఏ ఛానల్ చేయనంత దమ్ము ధైర్యం సాక్షి టీవీ ఈరోజు చేసింది. మీరు NHRCకి తీసుకెళ్లారు ఇష్యూను. NHRC నుంచి ఏమైనా హామీ లభించిందా? NHRC కేసు ప్రాసెస్లో ఉంది. PMO నుంచి మాత్రం నా గురించి ఒక ఆఫీసర్స్కు ఆ కేసును అసైన్ చేశారు. PMOలో నా గ్రీవియన్స్ను ఒక ఆఫీసర్స్ను అసైన్ చేశారు. నేను ఈవెన్ అతనితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా కేసు ప్రోగ్రెస్ జరుగుతుంది. వాళ్ళన్నీ ఎక్కడ చేయాలనో అక్కడ చేస్తున్నారు. మీరు కూడా ఎవరైతే నిన్న టెర్మినేట్ కాబడ్డారో ఒరాకిల్లో, మీరేం భయపడద్దు. మీరందరూ స్వచ్ఛందంగా ఆన్లైన్లో లేబర్ కమిషనర్కు కంప్లైంట్ రైజ్ చేయండి. ఎందుకంటే ఇది థ్రెటనింగ్ రిజిగ్నేషన్ అండి. ఇది అంటే బలవంతమైన రిజిగ్నేషన్. ఇలాంటి బలవంతమైన రిజిగ్నేషన్స్కి ఎవరూ భయపడద్దు. ఈ ఒరాకిల్ కాదు, ఒరాక్కి హెల్ అది ఒరాక్ హెల్. ఈ సోషల్ మీడియాలో చాలామంది నాకు పోస్టులు చేస్తున్నారు, ఇది ఒరాకిల్ కాదు, ఒరాక్ హెల్, ఒక నరకం లాంటిది కంపెనీ అని. అయితే మీరు ఒరాకిల్ గురించి చెప్తున్నారు, మిగతా సాఫ్ట్వేర్ కంపెనీల పరిస్థితి ఏ విధంగా ఉంది? మిగతా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంత ఘోరంగా లేవండి. యాక్చువల్లీ ఇప్పుడు ఎన్నో దిగ్గజాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఇంత ఘోరంగా నిన్నటిది ఊచకోతండి, బ్లడ్ బాత్. నేను చెప్పలేదు, నిన్న చాలామంది మీడియా సంస్థలు గురించి ఒక బ్లడ్ బాత్ లాంటిదని. ఎందుకంటే 30,000 మంది రోడ్డుకు వచ్చారండి నిన్న. 30,000 మంది నిజంగా చెప్పాలంటే 30,000 పైచిలుకుంటారు. ఇది అఫీషియల్ స్టేట్మెంట్ 30,000. నిన్న ఇంకొక మిత్రుడు ఫోన్ చేసి నెక్స్ట్ వీక్ కూడా నేను ఉన్నాను, నెక్స్ట్ వీక్ నాది ఉందని చెప్తున్నాడు. అంటే వీళ్ళందరినీ మానసికంగా సిద్ధం చేస్తున్నారు 3 నెలల నుంచే వీళ్ళు. అంటే ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు నోరు విప్పితే కెరీర్ ఖతమవుతుందన్న ఒక ప్రచారం ఉంది. ఈ సైలెంట్ టార్చర్కు ఎండ్ కార్డు పడుతుందంటారా? అసలు నోరు విప్పితే ఎండ్ కార్డు పడే ఉద్దేశమే లేదు. చాలామంది హెచ్ఆర్లు ఏంటంటే బెదిరిస్తారు. ఏమని బెదిరిస్తారంటే, నిండు బ్లాక్ లిస్ట్ చేస్తాము, నీకు ఇంకో కంపెనీ నుంచి ఆఫర్ రాకుండా చేస్తాము. మన కార్మిక చట్టాలు ఏం చెప్తున్నాయంటే, వాడు ఏ కంపెనీ అయినా PF, గ్రాట్యుటీ, రిలీవింగ్ ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వకుంటే మీరు స్వచ్ఛందంగా వెళ్ళి లేబర్ కమిషన్లో కంప్లైంట్ చేయొచ్చు, ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు. మన చట్టాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి ఇట్లాంటి విషయాలకు. కానీ వీళ్ళు ఏంటంటే ఒరాకిల్లో హెచ్ఆర్ వ్యవస్థ ఏంటంటే అదొక దొంగ వ్యవస్థ, దోపిడీ వ్యవస్థ. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే బ్యాక్ డోర్లో జాబులు అమ్ముకోవడము, వాళ్ళ చుట్టాలు రిక్రూట్ చేసుకోవడము, వాళ్ళ నుంచి వస్తేనే జాబ్స్, రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ కావడము. ఇది ఒక దొంగ వ్యవస్థ. ఒక ఒరాకిలే దానికి అతీతం కాదు, చాలా కంపెనీస్ కూడా వాళ్ళకి అతీతము. ఒక యూజ్లెస్ మేనేజ్మెంటు లేబర్ కమిషన్కి వచ్చి నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వాడికి అసలు లేబర్ కమిషన్లో ఎట్లాంటి ప్రొఫార్మా ఫాలో చేయాలని ఒక కంపెనీ హెచ్ఆర్కు తెలియదు. అంటే అలాంటి వ్యక్తులు మన వ్యవస్థలో ఉన్నారు. అంటే మనం మిగతా వాటిలో చూసుకుంటే మిగతా ఉద్యోగాలు కానీ, కార్మికులు కానీ అన్నిటికీ సంఘాలు ఉంటాయి. ఐటీకి సంబంధించి ఏమైనా యూనియన్లు ఉన్నాయా? వాటి మనుగడ సాధ్యమేనా? మనుగడ సాధ్యం అంటే ఇంతవరకు కూడా ఐటీలో గట్టి యూనియన్ ఒకటి లేదు. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఎవరో ఒకరు వీళ్ళు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసేది ఏం లేదు. ఊరికే డబ్బులు దంచుకోవడము, అది యూనియన్ ఇది యూనియన్ తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఐటీలో కూడా ఏంటంటే యూనియన్స్ గట్టిగా ఫామ్ కావాలి. మనకు వాటికి డెఫినెట్గా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయిన యూనియన్స్ కావాలి. దాని గురించి నేను డెఫినెట్గా పోరాటం చేస్తున్నాను. డెఫినెట్గా తొందరలోనే యూనియన్ ఆరంభమవుతుంది ఐటీలో. యూనియన్ నిజంగా కూడా ఏ కంపెనీలో ఇంత ఊచకోతగా వస్తే ఆ కంపెనీ బయట ధర్నా చేస్తే కానీ వాళ్ళకి సిగ్గురాదు. ఎందుకంటే 30,000 కుటుంబాలు ఓవరాల్ వరల్డ్లో ఒక 15,000-12,000 మధ్యలో ఇండియాలో నిన్న ఎంప్లాయీస్ని తీసేశారు. మన మేజర్గా నాకు తెలిసి హైదరాబాద్లో 10,000 మంది ఉద్యోగాలకు పోయి ఉంటాయి. అది ఈ వీక్లో, మళ్ళీ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఉంటాయి అంటున్నారు.
ఈ ఐటీ చట్టాల్లో మీరు మార్పులు కావాలనుకుంటున్నారు కదా, ఎటువంటి మార్పులు కావాలనుకుంటున్నారు? ఎటువంటి మార్పులు అంటే ఈ ఎక్సెసివ్ వర్కింగ్ అవర్స్ అండి. ఎందుకంటే పని గంటలని వచ్చేసి వర్కింగ్ అవర్స్ వచ్చి 8 అవర్స్ని మించకూడదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే సేఫ్టీ, వర్కర్ సేఫ్టీ ముఖ్యము. ఇప్పుడు మార్నింగ్ 4 నాకు షిఫ్ట్ అలవెన్స్ ఇవ్వలేదు, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయలేదు. ఎన్నిసార్లు ఒక 100 ఈమెయిల్ రాస్తానండి వాడికి, ఒరాకిల్ CEO. వాడు ఇంతవరకు ఒక రిప్లై ఇవ్వలేదు. ఈవెన్ ఒక పోస్టర్ కూడా నాకు ఎవరో రెడీ చేసి ఇచ్చారు, సైలెన్స్ ఈజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇష్యూ అని. అంతే కదా, ఇప్పుడు 100 ఈమెయిల్స్ కూడా రిప్లై ఇవ్వలేదంటే ఆ తప్పును ఒప్పుకున్నట్టే కదా. ఇలాంటి వ్యక్తులు మీరు ఎంప్లాయీస్కు న్యాయం చేయరు, ఎంప్లాయీస్ను బెదిరించి రిజైన్ చేయిస్తున్నారు. క్లయింట్ల దగ్గరనేమో డాలర్ల రూపంలో తీసుకుంటున్నారు, ఉద్యోగులకు ఇచ్చేటప్పుడు మాత్రం ఓవర్ టైం ఇవ్వట్లేదు. దీన్ని మనం కార్పొరేట్ క్రైమ్గా చూడొచ్చా ఏం? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇది ఒక స్కామ్. ఇప్పుడు ఒక గంటకు నాకు తెలిసి మినిమం $500 to $600 తీసుకుంటారు ఒక గంటకు క్లయింట్ దగ్గర. నిజంగా $5 కూడా వీడికి రాదు. ఇక్కడ $5 కూడా ఎంప్లాయీకి రాదు. వాడికి ఎంప్లాయీకి బోనస్ ఉండదు, ఎంప్లాయీకి అలవెన్స్ ఉండదు, ఎంప్లాయీస్కి హైక్స్ ఉండదు. ఈ ఒరాకిల్ అనేది ఏంటంటే అసలు చాలా నిజంగా చెప్పాలంటే, రీసెంట్గా కూడా ఎవరో ఒరాకిల్ డైరెక్టర్ అనుకుంటే ఒక 1.5 year బ్యాక్ ఒరాకిల్ పేరు చెప్పుకొని జాబులు అమ్ముకున్నాడు. ఈవెన్ మీరు న్యూస్లో చూసినా గూగుల్లో చూసినా వస్తుంది. అంటే ఇలాంటి దొంగ వ్యక్తులందరూ ఒరాకిల్లోకి ఇది ఒక దొంగల ముఠ. ఈ ఒరాకిల్ అనేది ఒక దొంగల ముఠ. ఎందుకంటే ఇన్ని కంప్లైంట్ చేసినా వాడు రెస్పాండ్ కావట్లేదు. ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా నిజంగా ఇప్పుడు చాలా కంప్లైంట్స్ వస్తాయండి. మీరు అట్లీస్ట్ ఈ 10,000 మందిలో కనీసం ఒక 5 కంప్లైంట్స్ అని వస్తాయి. మరి అందరు కూడా ఏంటంటే మీరు భయపడకుండా ముందుకు రావాలి, మీడియా ముఖంగా రావాలి, తర్వాత లేబర్ కమిషన్ కంప్లైంట్ ఇవ్వాలి. అందరు కంప్లైంట్ చేసిన అనుకోండి, వాళ్ళలో జవాబుదారిని పెరిగిపోతుంది. వాడు భయపడి నిజంగా కూడా ఇలాంటి ఇల్లీగల్ టెర్మినేషన్ చేయడు. కానీ మీరు ఎంతకాలం భయపడుతూ ఉంటారో అంతకాలం వీళ్ళు చేస్తూనే ఉంటారు. కార్పొరేట్ దోపిడీ మన ప్రపంచంలో జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి నిన్న టెర్మినేషన్ ఎంప్లాయీస్లో చాలామంది కూడా అమెరికాలో మన ఇండియన్సే. ఎందుకంటే US చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. వాళ్ళు సూ చేస్తే ఒరాకిల్ బతకలేదు. ఇండియాలో మాత్రం ఒక కేసు, అది నా కేసే. చెప్పారు కదా, నా లేబర్ కమిషన్ కూడా చెప్పారు నాకు, నువ్వు మొట్టమొదటి వ్యక్తి ఒరాకిల్ పైన కేసు వేసిన వ్యక్తి, వాళ్ళు ఇంతవరకు లేబర్ కమిషన్ ఎప్పుడు చూడలేదు అని చెప్పాడు. సార్, పింక్ స్లిప్ వస్తే జీవితం అయిపోయిందని కుంగిపోయే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎందరో ఉన్నారు. ఒక బాధితుడిగా మీరు వారికి ఎలాంటి సలహా ఇస్తారు? ఈ పింక్ స్లిప్ వచ్చిందని ఎప్పుడు కుంగిపోద్దండి. నిజంగా పింక్ స్లిప్ వచ్చిందని నేను ఎప్పుడు కుంగిపోలేదు. నేను తర్వాత నా కన్సల్టింగ్ వర్క్ స్టార్ట్ చేశాను, నా పొలిటికల్ కన్సల్టింగ్ స్టార్ట్ చేశాను. ఐఎమ్ ఎర్నింగ్ మోర్ దెన్ బిఫోర్. మేబీ కొంచెం బాధ 1-2 రోజులు ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఒక సిస్టమ్కి మనం అలవాటు పడి మళ్ళీ ముందుకు పోయే వరకు కూడా కొంచెం తప్పదు, కొన్ని కష్టాలు ఉంటాయి. తప్పితే అలాంటి వాటికి మీరు కుంగిపోవద్దు. ఎందుకంటే ఈరోజు నేను చెప్తున్నాను, మళ్ళీ మీడియా ముఖంగా చెప్తున్నాను. మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు నాకు, మీ ఐటీ కన్నా రమణాని ఇక్కడే ఉంటాడు, మీ ఐటీ వాళ్ళకన్నా ప్లంబర్ మేలని. నిజంగా కూడా ఒక అర్బన్ కంపెనీ ప్లంబర్ కూడా రోజుకు ఒక 10,000 సంపాదించుకోపోతున్నారు. ఎవరండి ఐటీ ఎంప్లాయీ రోజు 10,000 సంపాదిస్తున్నారు? అంటే మీరు అటు దానికి డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఒక ఐటీ పోయిందని మన జీవితం కాదు. ఎన్నో రకాల జాబ్స్ ఉన్నాయి, ఎన్నో రకాల అవుట్ సైడ్ ఫ్రీలాన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఎన్నో రకాల విద్యలు ఉన్నాయండి. ఒక మేస్త్రి కూడా చూడండి, సంవత్సరానికి 10 ఇళ్ళు కడుతున్నాడు, 10,20,000 2 కోట్లు, ప్రతి ఇంటి మీద 10 లక్షలు మినిమం 20 లక్షలు లాభం తీసుకుంటాడు, సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నాడు. మీరెంత సంపాదిస్తున్నాడు? గట్టిగా 10 లక్షలు రావట్లేదు, ట్యాక్స్ కడుతున్నారు. అంటే ఐటీ అనేది ఒక జీవితమే, కానీ అదే దాన్ని పరమావధిగా మనం భావించొద్దు. ఐటీ లేకుండా కూడా మనం బతకొచ్చు. మొత్తం మీద చూసుకోవచ్చు మనం, ఐటీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ జీవితమే ఒక జీవితమే మొత్తం ఐటీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, వేరే జీవితం కూడా ఉంటుంది అని చెప్తున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా అంతర్జాతీయ స్థాయిలో తన పోరాటం కొనసాగుతుంది. ఐటీ ఉద్యోగుల తరపున గలమెత్తుతూనే ఉంటాను అని చెప్పి మెరుగు శ్రీధర్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.